తిరుమల రాయని గుట్ట. ఇది మనకి ఇక్కడ దాదాపూర్ దగ్గరలో ఉంటుంది. దర్శించుకుందాం పదండి. పూర్తిగా గుట్టల లోపల ఉంటుంది ఆలయం. ఇది ఇట్లా మెట్లు ఉంటాయి అన్నట్టు, సేమ్గా మనకి ఒక చిన్న సైజు తిరుపతి లాగా. చూడండి అక్కడ నామాలు రాళ్ళకి రాయడం జరిగింది క్లియర్గా. మనకు దారి చూపడానికి ఒక పర్సన్ కూడా తీసుకొని వచ్చినాం. ఇంకో ఇట్లా మనం వెళ్ళాలి కిందికి, కొద్దిగా లోపలికి వెళ్ళాలి, ఇట్లా కొద్ది కిందికి. చూడండి గుట్టలు ఎంత హైట్లో ఉన్నాయో, పూర్తిగా రాళ్ళు. ఈ హైట్గా ఉన్న రాళ్ల మధ్యలో ఇక్కడ మనకి స్వామి వెలిసడం జరిగింది. చూపిస్తాను మీకు, చూడండి. రాయికి స్వయంభూగా వెలవడం జరిగింది స్వామి. రాయికి కంప్లీట్గా వెంకటేశ్వర స్వామి ఆకారం ఏర్పడింది. అందుకే ఇక్కడ తిరుమల రాయుడు అని అంటాం. ఇక్కడ నైట్ పూట వెళ్ళడానికి లైట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది, కరెంటు ఫెసిలిటీ. చాలా మనోహరమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్లేస్ ఇది. మీరు చూసుకుంటే ఇగో రాళ్ళు చూడండి ఎంత దగ్గర దగ్గరగా ఉన్నాయో. అసలు ఈ మధ్యలో నిలబడితే మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది ఈ రాళ్ల మధ్యలో. సో మనకి ఇది మనకి గుండ్లు అన్నట్టు. వీటికి నామాలు ఇట్లా రాయడం జరిగింది ఐడెంటిఫికేషన్ కోసం. మీరు ఒకసారి చుట్టుపక్కల వచ్చి చూసినట్లయితే వీలున్నప్పుడు మంచి ప్రకృతి రమణీయత మీరు గమనించవచ్చు. చక్కటి ప్రకృతి, చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం. వీడియోస్లో ఇట్లా మంచిగా ప్లేస్ ఉంటుంది. చూడండి ఎంత సన్న ఏరియా అన్నట్టు. ఒక చిన్న మనిషి మాత్రమే పోనీకోవడానికి వీలవుతుంది అన్నట్టు అక్కడ. ఓకే, ఇగో ఇట్లా మంచిగా మనకి